హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మరలా ఈ విధంగా దేవుడు కూడుకోవడానికి ఇచ్చిన అవకాశానికే దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అయితే ఈ రోజు ఉదయకాల సమయం ముందు దేవుడు చిన్న లేఖన భాగాన్ని నా హృదయాంతరంగంలో పెట్టి దాని పట్ల చిన్న దాహాన్ని ఇవ్వడాన్ని బట్టి నేను దాన్ని మరలా తెలియజేయాలని నేను ఆశపడుతున్నా. దాని ప్రకారంగా జీవించడం కొరకే నేను ఇష్టపడుతున్నా. అయితే ఈ చిన్న లేఖన భాగం ఏంటంటే, మనకి మత్తయి సువార్త 6వ అధ్యాయం 7-15 అందులో దేవుడు నిజంగా ఆ మాటల్ని నా హృదయాన్ని ఎంతో తాకినాయి ఆ మాటలు. అందుకే నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7-15 వరకు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీ అక్కరలు ఏమై ఉన్నవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణగ్రస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్ముని శోధనలోకి తేక దుష్టుడి నుంచి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించును గాక. అయితే దీంట్లో నుంచి నాకు పెట్టిన దానిని బట్టి నేను మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నా. నిజముగా మనకి ఈరోజు ఇవ్వబడిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉన్నదంటే ఏంటది? ప్రార్థన. దేవుడు నిజంగా ఎంతో గొప్పగా శక్తివంతమైన ఆయుధాన్ని మనకి ఇచ్చిండు. ఈరోజు ఈ లోకంలో ఉన్న శ్రమలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏవైనా కావచ్చు, ప్రతి అనారోగ్యత కావచ్చు, ఏదైనా కావచ్చు, జయించుటకు శక్తి ఎక్కడ ఇవ్వబడింది? మనకి ప్రార్థనలో. అందుకనే మనము ప్రార్థించేటప్పుడు ఉండవలసిన విధానాలను కూడా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5-7 వరకు ఏం మాట్లాడతారంటే, మనం వేషధారుల వలె ఏదో కనపడాలనేసి సమాజ మందిరంలో మీరు ప్రార్థించుట కాదు. మీరు ప్రార్థించేటప్పుడు ఉండవలసిన విధానాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఏ విధంగా మనం ప్రార్థించాలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ దేవుడు మనతోని మాట్లాడి, మీరు ఈ విధంగా చేయండి, ఈ క్రమంలో మీరు చేసినట్లయితే, అంటే మీ సొంత సిద్ధాంతాల్లో మీ సొంత ఉద్దేశాల్లో కాకుండా దేవుడు చెప్పిన విధానాల్లో మనం చేసినట్లయితే మనము దేవుడు మనకి ఏదైతే ఇచ్చిండో దాన్ని మనం పొందుకోగలం. అవునా కాదా? అయితే మనం ఈ నిజముగా మనకి ఇవ్వబడిన గొప్ప ఆయుధం ఏంటి? ప్రార్థన. ఇప్పుడు ఆ ప్రార్థన చేయవలసిన విధానాన్ని కూడా దేవుడు శిష్యులు అడుగుతా ఉన్నారు అనమాట. అడిగినప్పుడు చెప్తా ఉన్నాడు, ఈ విధంగా మీరు ప్రార్థించండి, మాకు నేర్పించమని అడిగినప్పుడు శిష్యులు ఏం చెప్తున్నాడు? పరలోక ప్రార్థనని చెప్తా ఉన్నాడు. నిజంగా పరలోక ప్రార్థనలో మనం జీవించవలసిన విధానం దాగి ఉన్నది దాంట్లో. అవునా కాదా? ఏంటట? మనం ప్రార్థించవలసిన విధానం, మనం నిజంగా దేని పట్ల భారం కలిగి ఉండాలి, దేని గురించి మనం అడగాలి, ఎలా అడగాలి, ఏంటి, మనం నిజంగా ఏ విధంగా మనం క్షమించబడతాం, మన అపరాధములు ఏ విధంగా క్షమించబడతాయి అన్న దాని గురించి పూర్తిగా మనకి దాంట్లో వివరణగా మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకంటే ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం, కానీ దాన్ని వాడే విధానంలో వాడినప్పుడు దాని నుంచి మనం లాభాలు పొందుకోగలం. లేకపోతే దాని నుంచి మనకి ఎటువంటి లాభాలు రావడం మనం చూడలేం. ఎందుకనంటే నిజముగా ప్రార్థన శక్తివంతమైన ఆయుధము అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే మనము ఆ ఆయుధాన్ని ఒక రివాల్వర్ అనుకుందాం. అయితే ఆ రివాల్వర్ని మనము ఇప్పుడు శత్రువుకి ఏం చేసినప్పుడు అందులో బుల్లెట్లు ఉండవలసి ఉంది. బుల్లెట్లు లేకుండా శత్రువుకి ఏం చేస్తే వాడు భయపడతాడా? అందులో ఏం లేదని మనకు తెలిసిందనుకో, వాడు చేతులు ఎత్తాడా? హ్యాండ్స్ అప్ అనగానే చేతులు ఎత్తేస్తాడా? ఎత్తడు. ఎందుకు అనంటే అందులో బుల్లెట్లు లేవు కాబట్టి ఆయుధానికి వాల్యూ లేదు. ఆయుధం వల్ల ఎటువంటి వాల్యూ లేదు దానికి. దానివల్ల శత్రువు భయపడ్డు. కానీ శత్రువు భయపడాలంటే దాంట్లో ఏముండాలి? బుల్లెట్స్ ఉండాలి. అంటే ఏం కావాలి? ప్రార్థన, మళ్ళీ వాక్యము. అంటే ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే వాక్యం యొక్క క్రమములో ఉండాలి. ఏ విధంగా ఉండాలి? వాక్యం యొక్క క్రమంలో ఉన్నప్పుడు మాత్రమే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది, నీ ప్రార్థనకి జవాబు ఇవ్వబడుతుంది.
అందుకనే మా రుణగ్రస్తులను మేము క్షమించిన ప్రకారముగా, ఈరోజు క్షమించే గుణమే మనలో లేనట్లయితే, మనం ఇతరులను చూసినప్పుడు మనం దూషించే వారికి ఉన్నట్లయితే, ఇతరులు చూడగానే మనం ముఖం త్రిప్పుకునే వారికి ఉన్నట్లయితే, మన హృదయాంతరంగంలో వాళ్ళని ప్రేమించినట్లయితే, మా రుణగ్రస్తులను మేము క్షమించిన ప్రకారముగా మా రుణములను మీరు క్షమించండి. అంటే మనము ఏ విధంగానైతే క్షమిస్తా ఉన్నామో మనము కూడా ఆ విధంగా క్షమించబడతా ఉన్నాం. అవునా కాదా? మనం ఈరోజు అడగాల్సింది ఏంటి? మనము నిజంగా ప్రతిదీ పరలోక ప్రార్థనలో దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. అంటే మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా అడగాలి, ఏ విధంగా మనం ఉండాలి, నిజంగా ప్రార్థించేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఉపవాసాలు నిజంగా ఈరోజు ఉండాలనా లేదా, అసలు ఉపవాసాలు ఎందుకు ఉండాలి? నిజంగా చాలా మంది ఈరోజు మాట్లాడుతూ ఉంటారు, ఉపవాసాలు మనకి ఇంకా అవసరం లేదులేండి. ఎందుకు అవసరం లేదు? మనకు పరిపూర్ణ వాక్యం మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఇక మనం ఉపవాసాలు ఉండవలసిన అవసరం లేదు. కానీ చివరి గొర్రె పిల్ల వచ్చేంత వరకు మనం ఇవన్నీ చేస్తూనే ఉండవలసి ఉంది. ఎందుకు అనంటే, ఇది శరీరము, ఇది శిరస్సు. ఈ శిరస్సు ఏదైతే చెప్తుందో ఈ శరీరం దాని ప్రకారంగా జీవిస్తూ ఉంది. ఈ రెండు ఐక్యమైన ఈరోజు ఈ రెండు ఐక్యమైన కనబడుతున్నాయా మీకు? కలిసిందా? ఐక్యమేనా? కలిసే ఉన్నాయి కదా. కలిసే ఉండి తర్వాత కూడా ఏమైందనంటే, ఇగో ఇది నా ఏలు, చిన్న దెబ్బ తగిలింది. ఏం తగిలింది? దెబ్బ తగిలి ఇది డ్యామేజ్ అయింది. ఇప్పుడు దీన్ని బట్టి ఇదంతా కూడా ఉపవాసం ఉంటుంది. ఆమేన్. ఎందుకు? ఇందులో ఒక భాగము ఏమై ఉన్నది? డ్యామేజ్ ఉంది. ఈ డ్యామేజ్ పోయేంత వరకు ఇదంతా ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి, భారముగా ప్రార్థించాలి, దేవుడికి దగ్గరగా జీవించడానికి ఇష్టపడాలి. ఎందుకనంటే ఇందులోనే కలయిక జరిగింది. శరీరము శిరస్సు ఒకటై ఉన్నది, కానీ ఇందులో ఒక భాగము ఇబ్బందిలో ఉంది. ఇప్పుడు ఇదేం కావాలి? ఇది బాగుపడేంత వరకు ఇదేం చేయాలి? ఉపవాసాలు ఉండాలి. అందుకే బైబిల్లో మాట చెప్పబడుతుంది ఏంటంటే, ఒక మూర్ఛ రోగం కలిగిన ఒక వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి, అంటే అక్కడ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, అయ్యా మా కొడుకు ఇట్లా మూర్ఛ రోగం కలిగి ఉన్నాడు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆ దయ్యం ఆ విధంగా ఆ వ్యాధితో బాధపడతా ఉన్నాడు అనేసి అక్కడ వాళ్ళ తండ్రి అక్కడికి తీసుకొచ్చినప్పుడు శిష్యులు దాన్ని స్వస్థపరచలేకపోతారు ఆ అబ్బాయిని. అవునా కాదా? అది ఎక్కడ మాట్లాడబడుతుంది? మార్కు సువార్త 9వ అధ్యాయం 28, 29 వచనంలో మాట్లాడుతూ ఉంటాడు. అదేంటంటే, ఎందుకు నిజంగా వాళ్ళు స్వస్థపరచలేకపోతారు. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళని గద్దించి ఆ తర్వాత ఆ దయ్యంని ఆ పిల్లగాడిని నా దగ్గర తీసుకురండి అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వస్తున్నాడో అక్కడ నిలబడతాడో ఆ తర్వాత అది ఆయనని చూసే పారిపోతా ఉంటుంది. అప్పుడు గద్దించి దాన్ని అక్కడి నుంచి ఆ అబ్బాయిలో నుంచి వేరు చేయడం మనం చూస్తూ ఉంటాం. అవునా? అంటే అప్పుడు తర్వాత శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతా ఉన్నారు, ఏంది ప్రభువా, ఎందుకు మేము చేయలేకపోయినాం దీన్ని, ఎందుకు మేము చేయలేకపోయినాం దీన్ని అనేసి అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, ఏమంటాడంటే, ఇవి ప్రార్థనలు ఉపవాసముల ద్వారానే సాధ్యమంటాడు. తెలుగులోనేమో ప్రార్థనలు అని రాయబడుతుంది, కానీ ఇంగ్లీష్లో మాత్రము మీకు 29th వర్స్లో ప్రార్థనలు ఉపవాసములు అని రాయబడుతుంది. ఏంటట? ప్రార్థనల ద్వారా ఉపవాసముల ద్వారా మాత్రమే ఇది సాధ్యం. అందుకనే ఈరోజు ఉండవలసింది ఏంటి? గన్నులో బుల్లెట్లు ఉండాలి. అర్థమైందా? అంటే ప్రార్థన వాక్యము కలిసినప్పుడు మాత్రమే శత్రువు భయపడతాడు. నిజంగా మనం పౌలు గారి దగ్గర చూసుకున్నట్లయితే, పౌలు గారు రాజు యొక్క కుమారులు 7 వాళ్ళు ఏం చేస్తారు? నిజంగా పౌలు గారు నిజంగా చేస్తున్న అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను చూస్తూ ఉంటారు. పౌలులో నుంచి జరుగుతున్న కార్యాలని చూసి, అబ్బా ఇదేదో చాలా బాగుంది, ఈయన ఒక్కడే యేసు నామంలో దయ్యాలు నిలగొట్టాలన్నా, అది మేము కూడా చేస్తాం అనేసి ఏం చేసిరట? వాళ్ళు కూడా ప్రభువైన యేసు, ఒక దయ్యం పట్టిన దగ్గరికి పోయి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పో సాతానా అనేసి దయ్యంని గద్దించడం మొదలుపెట్టిరట. అప్పుడు సాతాన్ అంటుందట, ఏమనంటే నా భాషలో చెప్తా, ఏమంటుందంటే, అరే ఇప్పటికే తలకాయన వస్తుంది పౌలుతోని, యేసుతోని, వీళ్ళందరితోని. అర్థమైందా? ఆ పౌలు ఎవరో నాకు తెలుసు, యేసు ఎవరో నాకు తెలుసు, నువ్వెవడరా మధ్యలో, నా తలకాయ నొప్పులేస్తుంది, నువ్వు వచ్చినవా అనేసి
ఆయన వాళ్ళ మీద పడట బట్టలు చింపి దిగంబరిగా పరిగెత్తించింది. అంటే ఈరోజు నీవు కలిగి ఉండాల్సింది ప్రార్థన ఒకటే కాదు, ఏం కలిగి ఉండాలి? వాక్యాన్ని కలిగి ఉండాలి. ఆయన కలిగి ఉన్నది యేసు నామముని కాదు, యేసుని కలిగి ఉన్నాడట. ఇప్పుడు యేసుని కలిగి ఉండడం అంటే ఏంటంటే ఆ జీవితాన్ని నువ్వు కలిగి ఉండడం, వాక్యం యొక్క క్రమాన్ని నువ్వు కలిగి ఉండడం. నీవు ఇది కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాతాను అక్కడి నుంచి పారిపోవడాన్ని మనం చూడగలం. అంటే ఈరోజు మనకి ఇవ్వబడిన ఆయుధం ఏంటి? ప్రార్థన. అది ఏ విధంగా చేయబడాలి? క్రమములో చేయబడాలి. ఆ పరలోక ప్రార్థనలో నిజముగా నీవు రుణగస్తులని, ఇతరులను మీరు క్షమించిన ప్రకారముగా మీ రుణములను క్షమించబడును. అంటే క్షమించుటల్లో క్షమాపణ ఉంది, ఇచ్చుటల్లో ఇవ్వబడుట ఉంది. కాబట్టి మనం ఈరోజు ఏం చేయాలి? మనం ఇచ్చిపుచ్చుకునే వారిగా మనం ఉండాలి. అంటే ఆ జీవితం ఒక గొర్రె ఇంకొక గొర్రె కానుకున్నప్పుడే ఆ వెచ్చదనం వస్తుందట. అంటే మన జీవితాలు ఏ విధంగా ఉండాలంటే సమర్పించుకునే జీవితాలై ఉండాలి, ప్రార్థన పూర్వకమైన జీవితాలై ఉండాలి. ఈరోజు ఏ సమస్య వచ్చిందా, ఏదైనా బాధ వచ్చిందా, ఏదైనా కష్టం వచ్చిందా, మనము నిజంగా చేయవలసింది, పోరాడవలసింది లోకనాథులతోని కాదు, కానీ దేంతో పోరాడుతా ఉన్నాము? ఈరోజు దేంతో పోరాడుతున్నాం? ఆత్మల సంబంధమైన వాటితోని, దురాత్మలతోని మనం పోరాటం జరుగుతూ ఉంది ఈరోజు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? పూర్తిగా మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆ వాక్య క్రమంలో ప్రార్థించడం మొదలు పెట్టాలి. ఉపవాసం ఉండి తలంటుకొని అందరికి కనపడాలనేసి వేషధారలుగా కాకుండా సంత వీధులలో ఆ విధంగా మనం వెళ్ళి ప్రార్థన చేసేవారిగా ఉండకుండా, ఒకళ్ళ యొక్క మెప్పులు కోరకుండా మన జీవితాలని మనం ఈరోజు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకనంటే మనం ఎప్పుడు కూడా ఎదుటివాడా ఆయన మంచిగున్నాడు పట్టు, ఈయన మంచిగున్నాడు పట్టు, సర్లే పట్టు, చెప్తున్నారు పట్టు అనేసి మనం అనుకుంటా ఉంటాం. కానీ నేను అనేది ఏంటంటే నీవు జీవిస్తే నీవెత్తబడతావు, నేను జీవిస్తే నేను ఎత్తబడతా. కానీ నా జీవితాన్ని బట్టి నీవు జీవించేది కాదు, కానీ వాక్య క్రమాన్ని బట్టి నువ్వు జీవించవలసి ఉంది. ఆమేన్. అంటే వాక్యాన్ని మనం చూసుకోవాలి, కానీ వ్యక్తులను చూసుకోకూడదు. సరేలే ఆమె కంటే నేను బెటర్ ఉన్నా, ఆయన కంటే నేను బెటర్ ఉన్నా. నీవు ఆయన కంటేనో ఆమె కంటేనో బెటర్ ఉంటే నువ్వు ఎత్తబడవు. నీవు వాక్య క్రమ ప్రకారముగా జీవిస్తే నువ్వు ఎత్తబడతావు. ఆమేన్. అంటే ఈరోజు ఎవరికంటే ఎవరమో మనం గొప్పగా ఉండేది కాదు, కానీ మనం ఈరోజు ఏ విధంగా ఉండాలి? వాక్య క్రమములో ఉండాలి. అంటే ఆ వాక్యము నిజముగా ఇది మనము శరీరమై ఉన్నది, సంఘం ఏమైనది? శరీరమై ఉన్నది. అందులో మనమందరము భాగాలై ఉన్నాం. అందుకనే పరిశుద్ధాత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు నిజంగా మరియా గర్భము ధరించినప్పుడు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఆమె గర్భవతి ఆయన అని ఉంటుంది. అవునా కాదా? అంటే పరిశుద్ధాత్ముడు దేవుడే దిగొచ్చిండు, దిగొచ్చి ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి కుమారుని కన్నది. ఆయన ఇమ్మానియేలు ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఈరోజు అపోస్తుల కార్యంలో 2 నుంచి 4 వరకు ఏం మాట్లాడతారంటే మన మీద కుమ్మరించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు, అక్కడనేమో పూర్తిగా దిగి రావడం మనం చూసినాం. కానీ ఇక్కడ మన మీద కుమ్మరించబడినప్పుడు అగ్ని నాలుకల వలె విభాగించబడి, ఏ విధంగా? అగ్ని నాలుకల వలె విభాగించబడి ఇగో ఈ విధంగా కుమ్మరించబడింది అనమాట. అంటే శరీరములో, ఈ సంఘములో, ఇందులో కుమ్మరించబడింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ భాగాలన్నీ ఐక్యతలోకి రావాలి. మేడగది యొక్క ఐక్యత. ఆమేన్. ఈ ఐక్యతలోకి రావాలి, ఇవన్నీ కలవాలి. నీవు ఒక భాగం, నేను ఒక భాగం, ఈమె ఒక భాగం, ఈయన ఒక భాగం, వీళ్ళందరూ భాగాలు. ఇవన్నీ ఏం కావాలి? ఐక్యతలోకి రావాలి. పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. ఇప్పుడు ఈ కుటుంబంలో ఈ ఐక్యత లేకపోతే అప్పటి వరకు మనం ఎత్తబాటు గురించి మనం ఆలోచించలేం. అవునా కాదా? ఐక్యత రావాలి, చివరి గొర్రెపిల్ల రావాలి. కాబట్టి మనం ఏం చేయాలి? అది కానీ మనం ఎరిగితే ఈ చిన్న ఏలే కానీ ఇదంతా బాధపడతా ఉన్నది. దీని గురించి, దీని హీలింగ్ గురించి ఇదంతా బాధపడతా ఉన్నది. ప్రతి దినము దీని గురించి శ్రద్ధ తీసుకుంటా ఉంది, దీని గురించి ఆలోచిస్తూ ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు హ్యాపీగా జాలీగా నేను ముందుకు వెళ్ళాలి, నేను ఏ పనైనా చేయగలగాలి అని అంటే ఇది స్వస్థత పొందుకోవాలి. దీని స్వస్థత కొరకు నేనేం చేయాలి? ఈరోజు ఉపవాసాలు ఉండాలి. కొన్ని ఆహార పదార్థాలని తినకుండా ఆపేయాలి. కొన్ని ఇంకా విటమిన్ తోని కూడుకున్న ఆహార పదార్థాలను నేను తీసుకోవాలి. ఇవన్నీ నేను చేసినప్పుడే ఏమవుతుందంటే ఇది స్వస్థత పొందుకుంటుంది. ఇప్పుడు ఉపవాసాలు అవసరమేనా? ఎందుకు? ఒక భాగం కొరకు ఉపవాసాలు ఉండాలి. ఏ ఒక్కటి ఉన్నా సరే దాని గురించి మనం ఉపవాసాలు ఉండవలసింది.
మనం ఈరోజు మనకి ఇవ్వబడిన ఆ అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని మనం వాడాలి. ఏం చెప్తున్నాడు? పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఏం కావాలట? మనం ప్రార్థించవలసిన విధానం ఏంటి? నీ నామము పరిశుద్ధపరచబడును గాక. దాని కొరకు మనకు దాహం కలిగి ఉండాలి. ఆ నామము పరిశుద్ధపరచబడాలంటే మనం ఏం చేయాలి? వాక్య క్రమంలో జీవించాలి. ఎక్కడి నుంచి పరిశుద్ధపరచబడుతుంది? అందరూ బైబిల్ ఎక్కడ చదువుతా ఉన్నారు? ఈరోజు మనలో చదువుతున్నారట. ఎక్కడ? మనలో నుంచి చదువుతా ఉన్నారు. అందరూ కూడా వెళ్ళి బైబిల్ చదవరు, కానీ చాలా మంది మన జీవితాలను బట్టి మనని బట్టి బైబిల్ చదువుతా ఉన్నాం. మనం నడిచే కరపత్రికలమై ఉన్నాం. అంటే కొంతమందికి మనం ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకుండా ఉండొచ్చు. కానీ ఇష్టం ఉన్నవారు ఏమో తెలిసిన వారు, తెలవని వారు ఉంటారు. మనకి కొంతమంది తెలిసిన వారిలో కొంతమంది మనం అంటే పడని వారు ఉంటారు. పడని వారికి మనం ఇష్టం లేము కదా అనేసి మనము తప్పు అనేసి మనం అనుకునేది కాదు. కానీ వాక్య క్రమంలో ఉన్నామా లేదా అని ప్రతిదినము పరిశీలన చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రతిదినము పరిశీలన చేసుకోవాలి. మనం ప్రతిదినము ఓ ప్రభువా, నిజంగా నాలో ఉన్న ప్రతి కల్మషాన్ని కడగండి ప్రభువా అనేసి ఆ యొక్క బలిపీఠం దగ్గర పోయి మనము మొరపెట్టాలి. ఆ రక్తము మన మీద ప్రోక్షింపబడేంత వరకు, మన పాపాలు క్షమించబడేంత వరకు మనం అక్కడి నుంచి లేవకుండా మొరపెట్టాలి. అది మనకి కావాలి. ఈరోజు మనకు కావాల్సినది జీవితం కావాలి. ఎందుకనంటే ఆయన నామము పరిశుద్ధపరచబడాలి, ఆయన రాజ్యము రావాలి, ఆయన చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లుగా భూలోకమందును నెరవేర్చబడాలి అనంటే అక్కడ ఆయన నామము ఏ విధంగానైతే ఆయన రాజ్యం ఉందో ఆ రాజ్యం ఇక్కడ కూడా అదే విధంగా కనపడుట మనం చూడాలి. అంటే అది ఆ రాజ్యం ఈరోజు ఎక్కడ రావాలి? మరి మనలో రావాలి. ఎక్కడ రావాలి? మనలో రావాలి. ఆ రాజ్యం ఎట్లొస్తుంది? మరి మనము వాక్య క్రమములో నిలబడి కనిపెట్టినప్పుడు ఆ సమయములో అది మన మీద కుమ్మరించబడుతుంది. ఆ సమయములో అది రిఫ్లెక్ట్ చేయబడతా ఉంటది. ఈ చంద్రుల్లో ఏమీ లేదు, కానీ సూర్యుడి యొక్క వెలుగు దీని మీద పడినప్పుడు ఇది ప్రకాశించడం మొదలు పెడతా ఉంటది. చంద్రుల్లో ఉన్నదేంటి? కేవలం బూడిదనే. కానీ ఆ యొక్క సూర్యుడి యొక్క వెలుగు ఎప్పుడైతే దీని మీద పడుతుందో రిఫ్లెక్ట్ అయ్యే స్వభావాన్ని కలిగి ఉన్నది. ఏంది? చంద్రుడు. అందుకని చంద్రమండలానికి అందరూ పోగలరు, కానీ సూర్యమండలానికి పోలేరు. అవునా కదా? అందరు దీన్ని శోధించగలరు, దీన్ని వేధించగలరు, దీన్ని బాధ పెట్టగలరు, దీన్ని ఏమైనా చేయగలరు, జెండాలు పాతగలరు, ఏమైనా చేయగలరు, వాళ్ళ ఇష్టం వచ్చింది చేయగలరు. కానీ తాకలేనిది ఒకటి ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే రెండంతల అభిషేకము దీని మీద కుమ్మరించబడబోతా ఉంది. ఇప్పుడు ఆ దినాలలో మనం ఉన్నాం కాబట్టి నిజముగా ఆయన రాజ్యము రావాలి, ఆయన చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్టుగా భూలోకమందు నెరవేర్చబడాలి. అంటే ఇక్కడ మరలా ఆ రాజ్యము రావాలనేసి ఆ భారము కలిగి దాని కొరకు మనం మొరపెట్టాలి. ఏదో మనకి కొత్తిమీర కట్టలి ప్రభా, పుదీనా కట్టలి ప్రభా, నాకు ఇది ప్రభా, నాకు ఈరోజు ఆకలి అవుతుంది ప్రభా, అన్నం పెట్టు ప్రభా, ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా, నాకు వీళ్ళని దీవించు ప్రభా, వాళ్ళని దీవించు ప్రభా, వాళ్ళని ఆశీర్వదించు ప్రభా, వీళ్ళని ఆశీర్వదించు ప్రభా. నీవు అడగక ముందే నీకేమి కావాలనో ప్రతిదీ తెలుసట. మీరు మత్తయి సువార్త 26లో మీరు చదవండి. మీరు మత్తయి సువార్త 6, నన్ను క్షమించండి, 6వ అధ్యాయంలో 5వ వచనం 7వ వచనం వరకు మీరు చదవండి. అక్కడ మనకి ఏం కావాలనో కూడా ఆయన మనం ఉండవలసిన విధానాలని, మనకేం కావాలనో ప్రతిదీ కూడా ఆయన మనకి సమకూర్చి పెట్టిండు ఆల్రెడీ. ఆకాశ పక్షులు విత్తవు కోయవు, వాటికి నేను అనుదిన ఆహారం నేను మీరు అనుగ్రహిస్తున్నాను, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటుండు. అంటే మనము శ్రేష్ఠులవని మనం ముందు గుర్తెరగాలి. మనం ఏదో ఎతకాల్సిన అవసరం లేదు, మనం ఏదో ఇది చేయాల్సిన అవసరం లేదు. మనం కేవలం ఆయన చెప్పిన దాని ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడాలి. ఆయన రాజ్యము కొరకు రావాలనేసి, మరలా ఆయన చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లుగా భూలోకమందు నెరవేర్చబడాలనేసి ఆశ కలిగి ఆసక్తితో మనం జీవించాలి. అంటే ఈరోజు ఆయన ఆత్మ ఇక్కడ స్వేచ్ఛగా సంచరించులాగున అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటి? కొన్ని కండిషన్స్ పెడతాం. ఇగో ఇంతవరకే, ఈమెని నేను క్షమించలేను, ఇది ఒక్కటి నన్ను క్షమించు, ఈమెను మాత్రం నేను క్షమించలేను ప్రభా, ఆమె నాకు అసలు ఎంత పాపం చేసిందనంటే నన్ను మోసం చేసింది, ఈయన నన్ను మోసం చేసిండు, ఈయన నేను క్షమించలేను, ఒక్కటి నన్ను క్షమించు అంటాం. కానీ ప్రతి దానిని కూడా మనం వదిలేసుకోవాల్సింది. అంటే కొన్ని కండిషన్స్, ఈ కండిషన్స్ బట్టి పరిశుద్ధాత్ముడు పనిచేయడానికి మనం అనుమతిస్తా ఉన్నాం, కొన్ని కండిషన్స్. కానీ ఈరోజు అస్సలకే ఎటువంటిది కూడా మన చిత్తం ఉండకూడదు. ఎందుకంటే పౌలు గారు చెప్తుండు, నేను ఖైదీని అయిపోయినా అంటుడు. ఖైదీ అంటే అర్థం ఏంటి?
జైలర్ పెట్టింది తినాలి, జైలర్ చెప్పింది చేయాలి, జైలర్ చెప్పిన టయానికి పండుకోవాలి, జైలర్ చెప్పిన టయానికి లేవాలి, జైలర్ ఏం చెప్తే అది చేయాలి. ఎందుకనంటే ఇంకొకళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏమైనా మనం క్రీస్తుకు ఖైదీ అయి ఉన్నాం. మనం ఇప్పుడు ఏం చేయాలి? మన కండిషన్స్ అప్లై చేసేది కాదు, నేను చెప్పింది చేయాలనుకోవడం కాదు, ఆయన చెప్పింది నేను చేయాలి. మళ్ళీ ఇంకొకటి, మనం అడిగేది కూడా ఏదో ఉద్యమంలాగా అడగొద్దు. ఎట్లంటే ప్రభు నాకు ఇది ఇచ్చే, ప్రభు ఇల్లు ఇచ్చే, ఇల్లు ఇచ్చే, ఇల్లు ఇచ్చే, ఇల్లు ఇచ్చే, కారిచ్చే, 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 కారిచ్చే. ఏది కూడా అనుమతి పూర్వకంలో మనం తీసుకోకూడదట, పరిపూర్ణ చిత్తములో మనం తీసుకోవాలి. ఏ విధంగా తీసుకోవాలి? పరిపూర్ణ చిత్తములో మనం తీసుకోవాలి. కానీ అనుమతి పూర్వకమైన చిత్తం కాదు, పరిపూర్ణ చిత్తం కావాలి. అంటే ఆయన పరిపూర్ణ చిత్తంలో ఏదైతుందో ప్రభా మాకు అది అనుగ్రహించండి. మీ ఆత్మ ఇక్కడ స్వేచ్ఛగా సంచరించాలి, ఎటువంటి కండిషన్స్ ఉండొద్దు. మీ ఆత్మ మరలా స్వేచ్ఛగా సంచరించుట నేను చూడాలి ఇక్కడ ప్రభువా. నిజముగా మీ ఆత్మ మాలో ఆ విధంగా సంచరించడం మేము చూసినప్పుడు, దావీదు ఎప్పుడైతే ఆ మందసము తిరిగి వచ్చుట చూస్తా ఉన్నాడో, మరలా ఆ యొక్క మందసము తిరిగి వస్తా ఉన్నప్పుడట ఆయన చూసట నాట్యమాడుతుండట. ఆయన మరిచిపోయి నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అంటున్నాడు. అంటే ఈరోజు ఆ విధముగా మరలా వాక్యము తిరిగి మనలోకి తిరిగి వచ్చుట, మరలా వాక్యం యొక్క స్వాధీనంలోకి పూర్తిగా మనం వెళ్ళుట, ఇవన్నీ మనము చూసినప్పుడట మనము కూడా ఈరోజు నాట్యం ఆడవలసిన దినాలు. ఆమెన్. ఇవి నాట్యం ఆడవలసిన దినాలు అయి ఉన్నాయి మనం. కాబట్టి ఈరోజు మనం ఏం కావాలి? ఆయనకి ఏదో షరతులు పెట్టేది కాదు, ఆయనకి ఏదో కొన్ని షరతులు పెట్టి ఈ విధంగా మీరు పనిచేయండి అని చెప్పేది కాదు. నా కుళ్ళు నాది, నా స్వార్థము నాది, నేను చేసేది నేను, కానీ మీరు నాలో పనిచేయండి అంటే ఏంది? కండిషన్స్. మనం క్షమించే గుణం ఉండదు, ఆ విధమైన ఆశ ఉండదు, ఆ విధమైన భారం ఉండదు. అంటే నీవు వాక్య క్రమములో నీకు ఇవ్వబడిన దాని ప్రకారమైన భారము లేకపోవటనే నువ్వు చేసే తప్పు. అంటే అవిశ్వాసమే. పాపం ఏంటి? అవిశ్వాసమే. అంటే నీకు ఆ భారము లేదు, నీకు ఆ విధమైన జీవితం జీవించడానికి ఇష్టం లేదు, నీవు అక్కడనే పోతా ఉన్నాం. మనం ఈరోజు దీని ప్రతిదాన్ని మనం పరిశీలన చేయాలి. ఈరోజు మనం దేని గురించి ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి అన్న దాని గురించి మనం చూసుకోవాలి. అంటే నిజంగా మనం అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ఏంటట? మనం ఈరోజు స్టోరేజ్ చేసుకున్న ఫుడ్లతోని మనం జీవించేది కాదు. పక్షిరాజు ఎప్పుడు కూడా అది వేటాడి అప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ తింటదట. అవునా కదా? ఏం తింటది? తాజా మన్నా తినే స్వభావము పక్షిరాజుది. ఈరోజు మనం పక్షిరాజు పిల్లలమని మనం చెప్పుకుంటా ఉన్నాం. అవునా కదా? పక్షిరాజు పిల్ల ఏం చేస్తుంది? ప్రతి దినము భర్త దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ఆయన ఏం చెప్తుండో దాన్ని తీసుకొచ్చేసి తన పిల్లలకు పెట్టుకొని జీవిస్తూ ఉంటుంది. అంటే వేటాడుతుంది. అది వెళ్తుంది క్రియలతోని. క్రియలు లేని విశ్వాసం మృతం అంటుండు. అంటే ఈరోజు నాకు పెళ్ళయింది, ఏమైంది? నాకు పెళ్ళయింది, నీ భార్య ఎక్కడుందో చెప్పంటే నాకు తెలియదు. ఏంటంటే నాకు పెళ్ళయింది అని చెప్పుకుంటా ఉన్నాం, కానీ నీ భార్య ఎక్కడుందబ్బా అని అంటే నాకు తెలియదు. విశ్వాసానికి క్రియ ఉంటుందట. విశ్వాసము క్రియ భార్య భర్తలు లాంటివి అంటాడు. ఏంటి? భార్య భర్తలు లాంటివి. అంటే నీకు విశ్వాసం ఉంది, క్రియలు లేవు. అంటే నువ్వు విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నావు, కానీ నీకు క్రియలు కనబడతలేవు. నీ భార్య ఎక్కడ ఉందంటే నాకు తెలియదు అంటున్నావు, పెళ్ళి అయింది అంటున్నావు, చూపెట్టమంటే చూపెడతలేవు. అంటే అర్థం ఏంటి? నీకు విశ్వాసం లేదు అని అర్థం. ఆమెన్. అంటే నీకు విశ్వాసం ఉన్నదనేసి ఎప్పుడు తెలుస్తుంది? నీవు రుజువుపరచబడతావట. అది క్రియారూపం దాల్స్తుందట, ఆ క్రియ కనపడుతుంటదట. అప్పుడు నీకు వివాహం అయిందని చెప్పినా గానీ నీ భార్య ఏది అనగానే చూపెట్టగలవు. ఆ క్రియలు కనపడతా ఉంటాయట. ఆమెన్. అంటే క్రియలు కనపడకుండా ఉండే విశ్వాసం ఏంటది? మృతమైనది. అవునా కాదా? అంటే ఈరోజు మనము అనుదిన ఆహారము మనం ఏ విధంగా తీసుకోవాలి? ప్రతిదినము పక్షిరాజు ఫుడ్ తీసుకోవాలి. మనం ఏదో స్టోరేజ్ ఫుడ్ కాదు, ఎవరో పెట్టిన ఫుడ్ కాదు. కక్కిన కూడు తినదట. ఈ కక్కిన కూడు తినేది ఏంటి మరి? కుక్కలు. ఏం తింటాయి? కుక్కలు కక్కిన కూడు తింటాయి. అంటే అక్కడ ఇక్కడ చూసిన దానిని డైరెక్ట్ తీసుకొచ్చి పుల్పిట్ మించి ప్రీచింగ్ చేయడం. అర్థమవుతుందా? ఏం చేస్తున్నాయి?
అక్కడ ఇక్కడ వాటిని అన్నిటినీ జత చేసుకొని తీసుకొచ్చేసి పుల్పిట్ నుంచి ప్రీచ్ చేయడం. కానీ నిజమైన పక్షిరాజు పిల్ల యొక్క స్వభావం ఏంటి తెలుసా? ఆమె లోపట ఊట ఉంది, ఆ ఊట ఉబుకుతా ఉంటుందట. ప్రవక్త గారు అంటాడు, నెవిల్ సహోదరుడే కదా, ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు నేను అక్కడి నుంచి 40 మెసేజ్లు నాకు ఇచ్చింది అంటాడు. అంటే అక్కడి నుంచి ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు ఈ సహోదరుడు కింద ఉండి వినడం తప్పని నేను అంటలేను, ఇంకొక ప్రీచరు. కానీ విన్నా కానీ అందులోనట దేవుడు ఇందులో పెట్టబడిన ఊట అందులో ఉన్న సారాంశాన్ని తీసుకొని మెసేజ్లు ఇస్తుందట. కానీ కక్కిన ఫుడ్ తీసుకొచ్చేసి సేమ్ టు సేమ్ మక్కి కొట్టదు. అర్థమైందా? ఏం కొట్టదు? మక్కి కొట్టదు. ఆమె ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న దేవుడు ఇచ్చిన దానిని లోపటి నుంచి ఉబుకుతున్న ఊట ఏదైతే ఉందో, ఏదైతే ఇవ్వబడుతుందో ఆ దానిని బట్టి ఆమె అక్కడి నుంచి ఆహారాన్ని తీసుకొచ్చేసి పిల్లలకు పెట్టుకుంటుంది. ఇది ఏం కావాలి? ఇది మనం పొందుకోవాలంటే మనం ప్రతిదినము దేవుడి దగ్గర పోయి కనిపెట్టుకొని ఉండాలి. భర్త ఏం చెప్తుండో గదే చేయాలి. మనం పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు. వివాహం చేయబడదు అనుకో, భార్య భర్తలు చాలా క్యాజువల్గా ఉంటారు, అవునా కదా? ఇది ఎట్లుంటుందంటే ఈ రిలేషన్ ఏదో బలంతాన పోయి ఇచ్చే 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 చెయ్యి 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 అన్నట్టు ఉండదు, అవునా కదా? భార్యని భర్త అడుగుతుంది, భర్త భార్యని అడుగుతాడు. ఇవి ఎట్లుంటాయంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు విశ్వాసం అనేది కూడా ఆ విధంగా నీలో జరగడం మీరు చూడగలగాలి. అంటే దేవుడు భార్య భర్తల సంబంధంతో విశ్వాసాన్ని క్రియల్ని పోలుస్తూ ఉంటాడు. అంటే వీళ్ళిద్దరు భార్య భర్తలు అనమాట, ఈ రెండు కలిసి ఉంటాయి. ఇది లేదనుకో నీవు నిజముగా అబద్ధం ఆడుతా ఉన్నావు. ఈ సహవాసం నీకు లేకపోతే నువ్వు అబద్ధం ఆడుతా ఉన్నావు. వీళ్ళ మాటలు ఏ విధంగా ఉంటాయంటే చాలా క్యాజువల్గా ఉంటాయి. ఆయన చెబుతాడు, ఈమె చేయాలి, చాలా సింపుల్. వాక్యం వచ్చే విధానం చాలా సింపుల్. ఎక్కడి నుంచి? భార్యలో నుంచి. భర్త యొక్క ఉద్దేశం ఏమై ఉన్నదో భార్యని అడిగితే అర్థమవుతుంది, ఎవరిని అడిగినా అర్థం కాదు, అవునా కాదా? ఎందుకనంటే ప్రతిదీ ఆమెకి ఆ రహస్య గదిలోకి వెళ్ళడానికి అనుమతి ఎవరికి ఇవ్వబడదు ఈరోజు? కేవలం భార్యకే, ఇంకెవరికి ఇవ్వబడలేదు. కాబట్టి ప్రతిదీ కూడా ఆమెకే తెలుసు, ఆమెకు అడిగితే చెప్తుంది. అందుకనే ఆమె ప్రతిదినం అనుదినము ఆహారం తీసుకుంటుంది. ఆ స్టోరేజ్ చేసబడిన ఫుడ్ 2 సంవత్సరాల కింద మాట్లాడిన మాటని ఈమె ఈరోజు వచ్చి మాట్లాడదు. ఏం చేస్తుంది ఈమె? ఫ్రెష్ ఫుడ్ అప్పటికప్పుడే ఆయన చెప్తాడు చేస్తాడు. అంటే ఏంటంటే ఇది అనుదిన ఆహారం. ఆమెన్. అనుదినము మనకు పెట్టబడుతున్న ఆహారం అయినది ఇది. అందుకనే అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా అనేసి మనం మొరపెడతా ఉండాలి. మన రుణగ్రస్తులను మనం క్షమించిన ప్రకారముగా మా రుణములను క్షమించండి. అంటే మనం ఈ రోజు ఇప్పుడు మన మీద ఎవరి మీద కోపం ఉందా? మీ సహోదరుల మీద మీకు కోపం ఉందా? మీకు శత్రుత్వం ఉందా? శత్రుత్వం అనగానే అనుకుంటారు ఏంటంటే సత్యాన్ని చెప్పినప్పుడు వచ్చే శత్రుత్వం కాదు. సాతానికి ఎప్పుడు సత్యం మీద వ్యతిరేకతనే, అవునా కాదా? ఇప్పుడు శత్రుత్వం అంటే ఏంటి? నిజంగా నా సహోదరుడు ఏదన్నా చేస్తున్నప్పుడు వారం లేని గుణం, ఎదుగుతున్నప్పుడు కిందికి లాగే గుణాలు, ఇవన్నీ కూడా అంటే కోపము, జలసి, క్రోధము, మదము, మత్సరము, అహంకారము, ఇవన్నీ కూడా దయ్యాలు. మగ్దలేని మరియలో నుంచి 7 దయ్యాలు ఎల్లగొట్టిన తర్వాత ఆమె ఏం చేసింది? పరిచారం చేసిందంట. ఈ రోజు అన్ని దయ్యాలు పోతే మనం ఏం చేస్తాం? పరిచారం చేస్తాం. అంటే ఈ దయ్యాలన్నీ పోవాలి. మన రుణగ్రస్తులను మనం క్షమించాలి. ప్రతి దినము మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రభువా, నిజంగా మీ ప్రేమను బట్టి మీకు క్షమిస్తున్నాం ప్రభువా, నిజంగా లేఖన ప్రకారంగా జీవించడానికి మేము ఇష్టపడుతున్నాం. ఇంకా మా లోటుపాట్లు ఏమైనా మాకు తెలియచేయండి అనేసి మనం భారం కలిగి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అర్థమైందా? అందుకనే మన రుణగ్రస్తులను మనం ఏ విధంగానైతే క్షమిస్తున్నామో, మన ఒకళ్ళ అపరాధములు మనం ఏ విధంగానైతే క్షమిస్తున్నామో మన అపరాధములు అదే విధంగా క్షమించబడతా ఉన్నాయి అంటాడు. అందుకనే ఈరోజు మనకి ఇవ్వబడిన అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని, ఆ ప్రార్థన అనే ఆయుధాన్ని మనము క్రమములో వాడాలి. అంటే గన్నులో బుల్లెట్లు ఉండాలి. బుల్లెట్లు లేకుండా దాన్ని గన్ను తీసుకుపోయి హ్యాట్సప్ అన్నావు అనుకో, ఆడు చేతులు ఎత్తాడు కదా, నీకు ఈపి చింతపండు చేస్తాడు. ఎందుకు అనంటే అందులో బుల్లెట్లు లేవని ఆయనకు అర్థమైంది. ఇప్పుడు అర్థమైనప్పుడు ఆడు చేతులు ఎత్తాడా? పోనీ నీ బుల్లెట్లని సంచిలో వేసుకొని పోయినావు అనుకుందాం. నా దగ్గర బుల్లెట్లు ఉన్నాయి అనేసి సాతానికి చూపెట్టి హ్యాట్సప్ అన్నావు అనుకో, ఆడు చేతులు ఎత్తాడా? అంటే ఈ వాక్యము
ఈ ఆయుధము సపరేట్ గా ఉన్నప్పుడు ఎటువంటి ప్రయోజనం లేదు. ఆమెన్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ యొక్క బుల్లెట్లను తీసుకొని ఈ గన్నులో లోడ్ చేయాలి. ఆమెన్. ఈ గన్నులో లోడ్ చేయబడినప్పుడు ఈ ఆయుధమట సాతాన్ని ఇక్కడి నుంచి పారిపోయేటట్టు చేయగలదట. సాతాను యొక్క ప్రతి కుయుక్తులని చంపగలదట. సాతాను యొక్క ప్రతి యొక్క రోగముని, ఒక వ్యాధిని, బాధని, ప్రతి దాన్ని జయించగలిగే శక్తి ఆ ఆయుధంలో ఉంటుందట. ఆమెన్. ఏది కూడా నీ దగ్గరికి రాలేదు, నిన్ను చూస్తేనే పారిపోతూ ఉంటుంది. యేసు ప్రభు అంత దూరం ఉండగానే ఆ మూర్ఛ రోగం కలిగిన ఆ వ్యక్తట, అందులో ఉన్న దయ్యము పారిపోతుందట. అంటే ఎందుకు? ఇక్కడ ఈ గన్ను, ఈ బుల్లెట్లు లోడ్ చేయబడి ఉన్నాయి. గెత్సెమనే తోటలో కూడా మాట్లాడుతారు, మెలకుగా ఉండి మీరు ప్రార్థించండి. ఏం చేయాలి? శోధనలో పడకుండా మీరు ఏం చేయాలి? మెలకుగా ఉండి ప్రార్థించండి. ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం. మరి మనం ఈ రోజు మనం చేయవలసింది ఏంటంటే ఆ ఆయుధాన్ని వాడే విధానంలో వాడవలసి ఉంది. నీవు ఒక ఉద్దేశం లోపల పెట్టుకొని ఒకళ్ళు నాశనం కావాలి, నేను కరెక్ట్ ఇంకొకటి రాంగ్ అనే ఉద్దేశం నీ లోపల ఉండి నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు. ప్రభువా ఇది ఇవ్వండి, చెయ్యండి ప్రభువా, వీటిని నాశనం చేసేయండి, ఎందుకంటే ఇది ఇంటలేడు మాట అనేసి కానీ ఉద్యమం ప్రార్థనలు మీరు చేస్తే దానికి జవాబులు రావు. మీరు చేయవలసింది దేంట్లో? క్రమములో క్షమించుకుంటూ, వాళ్ళని ప్రేమిస్తూ, ఆ వ్యక్తి ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఎలా ఉన్నాడు అని కాదు. కానీ నిజంగా నోవాహు ఒకడే నీతిమంతుడని చెప్పబడ్డది. నోవాహు కొరకే ఓడగట్టమని చెప్పబడ్డది. ఆ కొలతలు కూడా వాళ్ళు ఉండే విధంగా, వాళ్ళకి సరిపోయే విధంగానే ఉన్నాయి. కానీ ఆయన 120 సంవత్సరాలు ప్రసంగం చేసిండట. అర్థమైందా? నిజముగా నోవాహు యొక్క స్వభావము ఇతరులని క్షమించే స్వభావము, వాళ్ళు కూడా అందులోకి వస్తే బాగుండు అనే స్వభావము. కానీ వాళ్ళందరూ అందులోకి వస్తారు అనేసి, కానీ వాళ్ళందరి కోసం అందులో ఉంది, స్థలం ఉందని, కానీ అది కాదు ఉద్దేశం. ఎందుకంటే ఆయనకి తెలుసు, ఆల్రెడీ ముందే తెలుసు. ఏమని తెలుసు? ఇందులోకి వీళ్ళు రారు. దేవుడే చెప్పిండు డైరెక్ట్, నువ్వు ఒక్కడవే నీతిమంతుడు అని చెప్పిండా లేదా? లేఖనంలా ఏం చెప్తున్నావు? నీ ఒక్కడవే నీతిమంతుడివి, ఇంకెవరూ నీతిమంతులు లేరు అనేసి చెప్పబడ్డది. కానీ ఆయన చివరి వరకు పోరాడుతా ఉన్నాడు. కానీ ఆ పరిచర్య ఏ విధంగా ఉందంటే కోడిగుడ్లు టమాటాల మధ్యలో ఉంది. ఈ రోజు ఉన్నట్టుగా బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్ల మధ్యలో లేదు, మంచి మంచి మర్యాదల మధ్యలో లేదు. నిజంగా కొంతమంది సేవకులు కూడా నేను చూసినప్పుడు నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు పరిచారము చేయుట కొరకే భూమి మీదకి దిగి వచ్చిండట. అవునా కదా? అదే విధంగా చేయమంటా ఉన్నాడు. కానీ ఇక్కడ కొంతమంది సేవకులు మాత్రం పరిచారము చేయించుట కొరకే ఉన్నారు. ఇక్కడ వాళ్ళు చేయించుకోవడం కోసం వచ్చారు ఇక్కడికి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క క్రమము, వాక్య క్రమము ఏంటంటే పరిచారము చేయుట. అంతేనా? పరిచారము చేయుట కొరకై ఉన్నారు. అంతేగాని ఈరోజు మనం వందనాలు కోరుకోవడం, సంత వీధులలో మనము అందరి ముందు గొప్పలు, పేరు, ప్రఖ్యాతలు, వీటన్నిటి కోసం మనం జీవించేది కాదు. మనము భారము కలిగి, గొర్రెల పట్ల భారము కలిగి, ఆత్మల పట్ల భారము కలిగి, నీకు ఇవ్వబడిన పరిచర్య పట్ల భారము కలిగి మనం ఈరోజు జీవించవలసిన సమయమై ఉన్నది. ఆమెన్. అందుకనే ఇది అత్యంత శక్తివంతమైన ఆయుధమై ఉన్నది. మనకి ఇవ్వబడిన ఆయుధం ప్రార్థన. మనం ప్రతిదీ కూడా చేయవలసింది. ఈ రోజు శత్రువుతోని యుద్ధం చేయాలంటే ఏం చేయాలంటే ఆయుధాన్ని వాడాలి. కానీ కుటుంబంలో నీవు ఒక క్రమాన్ని తీసుకొచ్చేటప్పుడు నువ్వు ఏం చేస్తావంటే కొంచెం కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటావు. నీ పిల్లలకు అప్పుడు అర్థం కాదు, మా డాడీ ఏంది నన్ను కొడతాడేంటి, అసలు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు కొట్టాలన్న మా డాడీ అసలు, నేను వాడికి ఏం చేసినో వాడికి అర్థం కాదు, వాళ్ళ డాడీ ఎందుకు గద్దిస్తుండో వాడికి అర్థం కాదు. వాడు అల్లరి చేసినప్పుడు, ఒకటేదైనా వస్తువులు పలగొట్టినప్పుడు, ఒకటేదైనా నాశనం చేసినప్పుడు వాళ్ళ డాడీ వాడిని గద్దిస్తూ ఉంటాడు, వాడిని కొడతా ఉంటాడు, వాడిని సరి చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. కానీ లోపల మాత్రం ప్రేమిస్తూ ఉంటాడు. అంటే మనం ఈరోజు ఒక తండ్రి యొక్క స్థానంలో నిలబడితే కుమారులను చూసే విధానం మనం మారిపోతుంది. కానీ కుమారులకి వాళ్ళు కూడా ఎదిగిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. అప్పటి వరకు ఏమైనా అర్థమవుతుందా? కాదు. అట్టనేసి తండ్రి కొరడం బంద్ చేస్తాడా? వాళ్ళని క్రమంలో పెట్టడం బంద్ చేస్తాడా? వాళ్ళు అర్థం చేసుకోవట్లేరు అనేసి, వాళ్ళు ఈసరించుకుంటారు అనేసి, వాళ్ళు తోసేసిరు అనేసి తండ్రి ఆపేస్తాడా? ఆపడు. వాళ్ళు అర్థం చేసుకున్న సమయం వచ్చేంత వరకు ఆయన అదే విధంగా చేస్తుంటాడు. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళు దాని వల్ల ఏం పొందుకుర్రో ఆ రోజు స్టేజ్ ఎక్కి మాట్లాడతారు. నిజముగా ఆ రోజు మా డాడీ నన్ను శిక్షించకపోతే, నిజముగా
మా డాడీ ఆ రోజు కానీ ఈ క్రమము గురించి మాకు తెలియజేయకపోతే, ఈ విధంగా మా గురించి చెప్పకపోతే మేము ఈరోజు ఇక్కడ ఉండేవారం కాదు, మేము ఇది పొందుకునేవారం కాదు అనేసి ఆ వ్యక్తి అప్పుడు సాక్ష్యం ఇస్తా ఉంటాడు. ఆమెన్. అందుకనే ఈరోజు మనకి ఇవ్వబడిన ఆయుధాన్ని క్రమములో వాడడం మనం ఇష్టపడాలి. క్రమ ప్రకారంగా దాన్ని తీసుకెళ్ళటకి మనం ఇష్టపడాలి. అందుకే మీరు చూడండి, మనకు అసలుకి ఒక చిన్న పిల్లగాడికి ఒక క్రమం ఇవ్వబడ్డది. ఏంటంటే వాడికి ఆకలి అయిందనుకో ఏడవడమే. మొన్న ఒక చిన్న పాప పుట్టింది మా సహోదరుడికి. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆమెకి ఆకలి వేసింది అనుకో, కీ 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 అని ఏడవడమే. ఎందుకనంటే వాళ్ళకి ఇవ్వబడింది ఒకటి, ఏడిస్తే మా తల్లి వస్తుంది, పాలిస్తుంది. ఇది దేవుడు పెట్టిండు ఆమెలో. కానీ ఆమె ఇప్పుడు చెప్పలేదు, ఆమె ఇంకోటి ఏదో చేయలేదు. నువ్వు ఆమె దగ్గరికి పోయి ఆమె ఏడుస్తున్నప్పుడు ఆమెకి ఏదో పిహెచ్డీలు LLBలు తీసుకెళ్లి శాస్త్రము ఏదో గణితాలు గుణితాలు అన్ని తీసుకుపోయి ఆమెకు బోధిస్తూ ఆమెకు చెప్పుతూ ఆ గిలకలు ఊపుతూ ఇవన్నీ చేస్తూ సౌండ్లు చేస్తూ ఉంటే ఆమె ఏడు పాపుద్దా? ఆమె వాటిని బట్టి సంతోషిస్తుందా? లేకపోతే ఆమె నువ్వు ఇట్లా ఏడవకు, నీకు ఆకలిందంటే నువ్వు ఈ గంట కొట్టు, నువ్వు ఎందుకు ఊకే చిల్లరదానిలాగా ఏడుస్తూ ఉంటావు, పిచ్చిలేసింది ఏమన్నా నీకు అనేసి ఆమెకు చెప్తే ఆమెకు ఏమైనా అర్థమైద్దా? నువ్వు ఎన్ని చెప్పు ఆమె చెవుల, ఆమెకు నువ్వు ఎంత ఊదు ఎంత చెయ్యి, ఆమెకి దేవుడు ఒక క్రమం పెట్టిండు. ఏం తెలుసా? ఆకలి కాగానే ఏడవడం. ఆమెన్. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె ఆకలి కాగానే ఏడుస్తుంది. నీకు చెప్పినా కూడా నువ్వు చేస్తలేవు. ఆమె నువ్వు చెప్పింది చేయదు, దేవుడు ఆమెకు పెట్టింది చేస్తుంది. ఆమెన్. ఏం చేస్తుంది? నీవేదో పెడితే నువ్వేదో సిద్ధాంతాలు తీసుకొచ్చి అమలు పరిస్తే దాన్ని ఆమె చెయ్యదు. ఆమె ఏం చేస్తుంది? దేవుడు పెట్టిన క్రమము చేస్తుంది. అందుకనే ఈరోజు మనం అనుదిన ఆహారము కొరకు మనం ఏం చేయాలి? ప్రతి దినము కూడా ఆయన దగ్గర మొరపెడతా ఉండాలి, మనం అడుగుతా ఉండాలి. ప్రతిదినం ఇవ్వబడిన ఆహారం ద్వారా మనం పోషింపబడాలి. మనం క్షమించుటలో క్షమాపణ ఉంది. మరి శోధనలో పడకుండా మనం ఏం చేయాలి? ఈరోజు మనం క్షమించాలి, ప్రార్థించాలి. శోధనలో పడకుండా ఆ శోధకుడి నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభువా, ఓ ప్రభా, వాడేసే కుయుక్తుల్ని వాడు గుర్తెరిగే కృపను మాకు దయచేయండి. ఎందుకనంటే లేఖనం చెప్తుంది, పాము వలె వివేకులై పావురం వలె నిష్కపటులై ఉండమంటుంది. శోధకుడి నుంచి మనల్ని తప్పించమని మనం అడగాలి. నిజంగా ఈ పరలోక ప్రార్థనలో ప్రతిదీ మనం తాగి ఉన్నది దాంట్లోనే. ఇది కేవలం ఏదో నామకార్థంగా పరలోక ప్రార్థన, పరలోకం మీద మా తండ్రి నామ పరిశుద్ధపరచబడును గాక, నిరాజ్యం వచ్చును గాక, నిశ్చిత పరలోకం మీద నెరవేర్చబడినట్టు భూలోకం మీద నెరవేర్చబడును గాక అనేసి మనం ఏదో కంఠస్థం చేసి మనం ప్రార్థించేది కాదు. దానిని గ్రహించి దాని ప్రకారంగా జీవించేదై ఉన్నది. ఈ పరలోక ప్రార్థన ప్రకారంగా మనం జీవించాలి. ఆ ఆయుధాన్ని వాడే విధానం మనం తెలుసుకోవాలి, మనకు పెట్టిన క్రమాన్ని మనం తెలుసుకోవాలి, దాని ప్రకారంగా జీవించడానికి మనం ఇష్టపడాలి. ఈరోజు మనకి ఇవ్వబడిన పనుల్లో మనం నమ్మకంగా ఉండాలి. మనకి ఏ పని ఇవ్వబడిందో ఒక వ్యక్తి మనకి తెలియజేసేది కాదు, కానీ లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. ఏంటంటే నీకు ఏదైతే పెట్టబడిందో, నీకు ఏ స్థానం అయితే ఇవ్వబడిందో ఆ స్థానంలో నువ్వు నిలబడు. ఆ స్థానము నువ్వు ఏదంటే పాండిత్యం నేర్చుకొని వచ్చి మనం మాట్లాడేది కాదు, పాండిత్యాన్ని గ్రహించి మనం మాట్లాడేది కాదు, చదివి ఏదో చెప్పేది కాదు, కానీ మనకి ఇవ్వబడిన దానిని మనం తీసుకొచ్చి మనం తెలియజేయాలి. అక్కడ నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ఏమొచ్చినా వాటిని పట్టించుకునేదే కాదు. ఎందుకనంటే ఒక కాలింగ్ అన్నది వ్యక్తి ద్వారా నిర్ణయించబడినది కాదు, అది దేవుడు ద్వారా ఇవ్వబడింది. నీవు ఎక్కడున్నా సరే దేవుడు నిన్ను తీసుకొచ్చి వాడుకుంటాడట ఆ సమయానికి. ఆ తర్వాత ఈ రోజు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక్కరోజు అర్థమవుతుంది. ఎప్పుడది? దేవుడు నియమించిన సమయం. మనం ఏం చేయాలి? వీళ్ళు అర్థం చేసుకోవట్లేరు కాబట్టి వాళ్ళని ఏదో మనం ఇది చేసేది కాదు, మనం ఇంకా అధికంగా ప్రార్థించాలి, క్షమించుకుంటూ ప్రార్థించాలి. దానిని మనము ప్రతిదాన్ని సహించుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ ప్రతిది కూడా దేవుడి సన్నిధిలో ఒప్పచెప్పాలి. ఎందుకు అనంటే యుద్ధము యెహోవాదే. ఆమెన్. యుద్ధం ఎవరిది? యెహోవాది. శత్రువుతోని మనం ఏదో గెలవాలని పోయేది కాదట. మనం ఎక్కడ ఉండాలి? దేవుడి వెనక మనం ఉండాలి. అంటే వాక్యం వెనక మనం ఒప్పచెప్పుకోవాలి. ఆ వాక్యం ఏం చేస్తుందంటే శత్రువుతోని పోరాడుతుంది. శత్రువుతోని పోరాడి గెలిచేది ఏంటంటే వాక్యం ఒకటే. ఎందుకంటే ఈ శరీరాశ నేత్రాశ జీవబడమము ఏలుతూ అప్పటి వరకు విజయాన్ని పొందుకుంటూ ఉన్న సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఈ శరీరాశని నేత్రాశని జీవబడమను జయించడం మనం చూస్తా ఉన్నాం, మనకి నేర్పించింది. అదే విధంగా ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? లేఖనం వెనక దాక్కోవాలి. ఈ శోధకుడి నుంచి మనం తప్పించుకోవాలంటే
మనం ఏం చేయాలంటే లేఖనం వెనక మనం దాక్కోవాలి, లేఖనాన్ని ముందు పెట్టాలి. ఆమెన్. నువ్వు శత్రువుతో యుద్ధం చేసి పోరాడి గెలవాలనుకోవద్దు, కానీ మన సహోదరుల్ని కాపాడుకోవాలనేసి మనం ఒక భారాన్ని మనం కలిగి ఉండాలి. మనం నిజమైన భారాన్ని నువ్వు కలిగి ఉంటే, నీకు యథార్థత ఉంటే, నీ హృదయం శుద్ధిగా ఉంటే అక్కడ దేవుడు దిగొస్తాడట. అవునా కాదా? నిజంగా అమరాము దగ్గర మనం చూసినట్టయితే మోషేని వాళ్ళు అమరాము ఆయన చిత్త ప్రకారముగా ఆ నైలు నదిలో, ఆ ముసళ్ళు తిరుగుతున్న ఆ నదిలో, అందులో నిజముగా తిని పిల్లల్ని పడేస్తే తిని వాటి కడుపులట ఉబ్బిపోయినాయట, అన్ని బలిసిపోయినాయట. ఆ సమయంలో వాటికి నర మాంసము వాటి మీద బాగా ఎట్లుందనంటే అవి తిని అవి బాగా అలవాటు పడిపోయి ఉన్నాయట. అటువంటి సమయంలో దేవుడు చెప్పిన ప్రకారముగా తీసుకెళ్లి నైలు నదిలో వదిలేస్తా ఉన్నాడు. ఇప్పుడు పరలోకమంతా లేచి నిలబడ్డదంట. లేచి నిలబడి చూడు కింద చూడు, ఇంకా నా కొరకు జీవించే జనాంగం ఉంది. ఈరోజు దేవుడు అదే చెప్పాలి మన పట్ల. ఆమెన్. నా కొరకు జీవించే జనాంగం ఉంది. ఈ లోకాశలు కావచ్చు, నేత్రాశ కావచ్చు, జీవపటమం కావచ్చు, వీటి వైపు చూడకుండా నా కొరకు జీవించే జనాంగం ఉంది, చూడు అనేసి చెప్పగలిగే స్థితిలోకి మనం రావాలి ఈరోజు. ఎప్పుడైతే అక్కడ ఆ విధంగా వదలబడ్డదో అప్పుడు దేవుడట 10,000 దూతల్ని పంపించిండట. ఆమెన్. ఎలీషా వెనక ఏముందో గెహాజీ చూడలేకపోతా ఉన్నాడు, కానీ కనులు తెరవమని చెప్పినప్పుడు గెహాజీ ఆ వెనకున్న అగ్ని రథాలను చూడగలిగిండట. నీవు చూడలేకపోతే నువ్వు భయపడతావు, నీవు క్రమంలో లేకపోతే నువ్వు భయపడతావు, నీ జీవితం ఆ విధంగా లేకపోతే నువ్వు భయపడతావు. కానీ వాక్యము నీ లోపలికి వచ్చినప్పుడు, ఆ వాక్యము నేను నడిపిస్తున్నప్పుడు, ఆ వాక్యము నీ స్థానాన్ని తీసుకున్నప్పుడు ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు అంటమాట. ఆమెన్. నీవు ఈరోజు ఈ గృహంకి వెళ్తే నాకేమవుతుందో, ఆ గృహంకి వెళ్తే నాకేమవుతుందో, నిజంగా అక్కడ దయ్యాలు ఉన్నాయేమో, ఇక్కడ ఇది ఉందేమో అది ఉందేమో అనేసి మనం భయపడతా ఉంటాం. కానీ ఎప్పుడైతే క్రీస్తు నీ లోపలికి వచ్చిండో నీవు అక్కడికి వెళితే ఆ స్థలమట అది ఏ విధంగా చేయబడుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. అవునా కాదా? వస్త్రపు చెంగు కూడా తాకితే స్వస్థతలు జరిగినాయి. వస్త్రపు చెంగ దేవుడు కాదు, నువ్వు వేసుకున్న వస్త్రము కూడా పరిశుద్ధపరచబడుతుంది. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ, నిజంగా బాప్తిసం ఇచ్చి యోహాను అడవిలో ఉన్నాడు. 9 సంవత్సరాలప్పుడే పారిపోయి అడవిలోకి వెళ్ళిపోయి 30 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తా ఉన్నాడు. 30 సంవత్సరాలు ఆయన కుండి ఉండొచ్చు. ఆ సమయంలో ఆయన తిరిగి వస్తా ఉన్నాడు. మరి అప్పటి వరకు అడవిలో కాపాడింది ఎవరైంది? నిజంగా అడవిలో ఎటువంటి కీటకాలు ఉంటాయండి? ఎంత భయంకరమైన కీటకాలు ఉంటాయి. ఒక చిన్న పురుగు గుట్టే చచ్చిపోతాం మనం. కానీ అన్ని సంవత్సరాలు ఏ విధంగా ఉండగలిగిండు? ఏ విధంగా ఉండగలిగిండు అనంటే వాక్యము ఆయనని ప్రొటెక్ట్ చేసిందట. ఇప్పుడు ఈ సాతాను ఏదేనిలో, ఈ లోకమనే అరణ్యములో మనము కూడా అదే విధంగా జీవిస్తా ఉన్నాం. మనకి ఎవరు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు? ఈరోజు ఆ క్రీస్తు మనని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాడు. మన చుట్టూ ఏముంది? ఆయన ప్రాకారం ఉందట. ఆయన అరచేతుల్లో మనని చెక్కుకున్నాడట. మనం ఈరోజు భయపడాల్సిన అవసరం లేదు, దేనికి బెనకాల్సిన అవసరం లేదు. యెహోవా ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు అనేసి మనం ముందుకెళ్తా ఉండాలి. అర్థమవుతుందా? ఏ విధంగా? యెహోవా ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు అనేసి మనం ముందుకెళ్ళాలి. మనకి ఇవ్వబడిన ఆయుధాన్ని మనం క్రమంలో వాడడానికి మనం ఇష్టపడాలి. మనము ప్రతిదీ కూడా క్రమములో వాడడానికి మనం ఇష్టపడాలి. ఈ రోజు మన ప్రార్థన జీవితం మారాలి. ఇక నుంచి ప్రభా ఈమెని క్షమించు, ఈమెని ఇది ప్రభా, అది ప్రభా, నాకు ఇది కావాలా ప్రభా, నాకు అది కావాలా ప్రభా, నాకు ఇట్లా చేయి ప్రభా, ఓ ప్రభా ఈయన రక్షించు ప్రభా, ఆయన దీవించు ప్రభా, ఈయనకి ఇది ప్రభా, ఆయనకు అది ప్రభా అన్న ప్రార్థనలు కాకుండా మనము భారము కలిగి మనకి ఇవ్వబడిన క్రమములో ప్రార్థించడం మనం నేర్చుకోవాలి. ప్రార్థన మనకి నేర్పించబడాలి. ఈరోజు మనం ఏ విధంగా చేయాలి, దేని పట్ల భారం కలిగి ఉండాలి, మనకి ఏది అవసరమైనది, ఈరోజు మనం ఇక్కడి నుంచి తప్పించబడాలి, మన దేశంలోకి మనం వెళ్ళాలి. మన దేశం ఏంటి? పరలోకం, భూలోకం కాదు. అర్థమైందా? మనం ఎక్కడ వాసులం? పరవాసులం. మనం పరవాసులం. మళ్ళీ తిరిగి ఎక్కడ పోబోతున్నాం? మనం మరలా ఎక్కడి నుంచి వచ్చినాం అక్కడికి పోబోతా ఉన్నాం. అక్కడికి వెళ్ళేంత వరకు ఆ పరిశుద్ధ జీవితము మన లోపల సంచరించడం మనం చూడాలి. మరలా ఇవన్నీ కూడా ప్రార్థనా మందిరములుగా మార్చబడడం చూడాలి. అందుకనే ఏ మందిరం అంటుండే? దీన్ని ప్రార్థనా మందిరం అంటుండే. ఆమేన్. దీనిని పాడు చేయడానికి చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కోపం వస్తా ఉంది. ఎప్పుడు కోపం వచ్చింది? ఈ మందిరాన్ని పాడు చేయడానికి చూసినప్పుడు మాత్రమే కోపం వచ్చింది. కానీ ఇక ఎప్పుడు కూడా ఆయనకు కోపం రాలే, ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించలే. కానీ వీళ్ళందరూ అక్కడ శుద్ధపూసలాగా ఆ టైంలో నిజంగా ఇట్లా చేతులు కట్టుకొని నిలబడి చూస్తున్నాడట. ఆయన మొత్తం రూకలని అటన్నిటిని తోసేస్తూ బల్లలని కింద పడేస్తా ఉన్నప్పుడు ఈ విధంగా చూస్తా ఉన్నాడట.
అప్పుడు గొప్ప నీతిమంతుడిగా కనపడతా ఉన్నాడు ఆ వ్యక్తి. కానీ ఇక్కడ తండ్రి యొక్క చిత్త ప్రకారముగా జీవించడం జరుగుతా ఉన్నది. కానీ ఇది కఠినంగా కనపడుతుంది, ఇది తోసేసినట్టు కనపడుతుంది, వాళ్ళని దూషిస్తున్నట్టు కనపడుతుంది. కానీ మందిరము ఏ విధంగా ఉండాలనో క్రమపరుస్తా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు సంఘంలో కాపరులు చేయవలసింది ఏంటంటే మందిరాన్ని క్రమపరచుట, ప్రార్థనా మందిరములుగా మార్చుట, ఆ విధమైన జీవితాన్ని కలిగి జీవించుట కొరకు ఆ భారాన్ని ముందుగా ఆ ఎన్నిక చేయబడి ఉంటే నీలో, అప్పుడట అది నువ్వు వాళ్ళకి ఇయ్యగలవు, వాళ్ళకి చూపించగలవు. ఎందుకంటే ముందుగా నీ కళ్ళే మూయబడితే వాళ్ళ కళ్ళేం తెరుస్తాం? మనం ఏం చేస్తాం? ఉద్యమాలు నేర్పిస్తాం, వాళ్ళకి మతాన్ని నేర్పిస్తాం, కానీ మార్గాన్ని పరిచయం చేయలేం. ఆ మార్గం ఏమై ఉన్నది? జీవితమై ఉన్నది, ఆ జీవమై ఉన్నది. ఈ యొక్క మతం ఏమై ఉన్నది? మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షమై ఉన్నది. ఇదేం చేస్తుంది? గొప్ప గొప్ప ప్రసంగాలను తీసుకొస్తుంది, గొప్ప గొప్పగా ఎంటర్టైన్ చేస్తుంది, గొప్ప గొప్పగా మందల్ని చేరుస్తుంది, మందలో చేరుస్తుంది వీళ్ళందరినీ తీసుకుపోయి. కానీ మార్గములో నడిచే గుంపు ఒకటి ఉందట, అది ప్రార్థన జీవితము కలిగిన గుంపు. ఆమెన్. క్రమ ప్రకారముతో కూడుకున్న గుంపు. ఆ గుంపులో మనం ఉండడానికి ఇష్టపడాలి. నిజముగా దేవుడు ఈ యొక్క భారాన్ని ఉదయకాల సమయం ముందు దేవుడు నాలో పెట్టడం వల్ల నేను మరీ ఆఫీస్కి వెళ్ళేది కూడా కొన్ని సమయాలు కొంచెం ఆపుకొని ఇది నేను చేస్తా ఉన్నా. దేవుడు ఈ చిన్న మాటలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.